ఇటు గాంధీ భవన్కి వెళ్దాం. కాంగ్రెస్ పార్టీ కూడా దీన్ని చాలా ఘనంగా జరుపుకుంటోంది. పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు? గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధి సురేష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. సురేష్, ఏంటి కాంగ్రెస్ పార్టీ తరపున, అంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక పెద్ద కార్యక్రమంగా చెప్పుకోవచ్చు ఇది. రైతుల దృష్ట్యా చూసినట్లయితే ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు గాంధీ భవన్లో దీన్ని? ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ 2 లక్షలకు సంబంధించిన గైడ్ లైన్స్, అదేవిధంగా ఈరోజు నేరుగా రైతుల అకౌంట్లోనే డబ్బులు పడడంతో ఇటు కాంగ్రెస్ గాంధీ భవన్లో సంబరాలు చేశారు. రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి టపాసులు కాల్చి పెద్ద ఎత్తున, ఎందుకంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతు రుణమాఫీ అనేది చాలా కీలకమైన అంశం, అది సాధ్యం కాదు అన్నారు. కానీ సాధ్యం చేసి చూపించింది ఇప్పుడు రేవంత్ రెడ్డి. రైతుల అకౌంట్లో నేరుగా ఈరోజు డబ్బులు పడుతున్నాయి. ఏదైతే లోన్ తీసుకున్నారో ఆ రుణాలన్నీ కూడా మాఫీ కాబోతున్నాయి. కాబట్టి గాంధీ భవన్లో కూడా సంబరాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎట్లా చూస్తారు రుణమాఫీని? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల సందర్భంగా 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అవహేళన చేశారు. అవమానించే విధంగా కాంగ్రెస్ పార్టీ మీద అవాకులు చవాకులు వెళ్ళినా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే ఒకే దఫాగా రుణమాఫీ జరగబోతా ఉంది. దాదాపు 32,50,000 మందికి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా బెనిఫిట్ జరగబోతా ఉంది. అదే కాకుండా ఫస్ట్ ఈరోజు 6,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. అదే కాకుండా ఇంకా 6,000 కోట్ల రూపాయలు 1,50,000 లోపు, అదే కాక 1,50,000 2 లక్షల వరకు ఇంకొక 6,000 కోట్ల రూపాయలు, 2 లక్షల వరకు ఇంకా 13,000 కోట్ల రూపాయలు, అంటే 31,000 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పేసి ప్రభుత్వం అంచనాకి వేసిన తర్వాత బ్యాంకులతో సంప్రదించిన తర్వాత ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తానని చెప్పేసి పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా మాట ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మాట నిలుపుకున్నందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం అంతా కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ పథకం ద్వారా 100 నియోజకవర్గాల్లో ప్రధానంగా 32,50,000 మందికి మేలు జరుగుతూ ఉంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆనాడు 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు రుణమాఫీ చేయకుండా దాదాపు 13,000 కోట్ల రూపాయలు రైతులకు చేస్తానని చెప్పి మాట ఇచ్చి మాట తప్పినటువంటి కేసీఆర్ గారిది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారికి 13,000 కోట్ల రూపాయలు, కాంగ్రెస్ పార్టీ చెప్పిన రుణమాఫీ మొత్తం కలిసి 31,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినంటే ఇది ఒక చారిత్రాత్మక నిర్ణయం అని చెప్పేసి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా చాలా హర్షాతిరేకత వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో జరగదనుకున్నటువంటి పని అయిపోయింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒకవైపు బీఆర్ఎస్ కేటీఆర్ ట్విట్టర్ ద్వారా చెప్తున్నాడు, రైతు బంధు నిలిపేసి రైతు రుణమాఫీతోని రైతు బంధు నిధులు మళ్లించారని చెప్పేసి ఆయన ఆరోపిస్తున్నారు. దీని మీద ఏమంటారు? అంటే కాంగ్రెస్ పార్టీగా మేము రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ఎలక్షన్ సందర్భంగా మాట ఇచ్చినాం. దానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. ఎందుకంటే రైతు బంధు సాయం 6,000 రూపాయలు మాత్రమే, కానీ మేము రైతు భరోసా 7,500 రూపాయలు ఇస్తానని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది. దానిలో భాగంగా 3 జిల్లాల్లో ఖమ్మం, నిజామాబాద్, అదేవిధంగా మహబూబ్నగర్ రైతాంగంతో ఆల్రెడీ చర్చలు చేసినాం. ఎవరికి రైతు భరోసా ఇవ్వాలా, కౌలు రైతుల పరిస్థితి ఏంది, అదే రైతు కూలీల పరిస్థితి ఏంది. అదే కాకుండా ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రధానంగా రియల్ ఎస్టేట్ వెంచర్ జరిగినటువంటి భూములకు కూడా రైతు బంధు ఇచ్చిన సందర్భం. అదేవిధంగా వ్యవసాయ సాగులేని భూములకు కూడా రైతు బంధు తీసుకున్నారు. కాబట్టి రైతు భరోసాను మిస్యూజ్ కాకుండా రైతాంగాన్ని మేలు జరిగే విధంగా జరగాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి ఆ దిశలో చర్చలు జరుగుతా ఉన్నాయి. ఖచ్చితంగా రైతు భరోసాను నెక్స్ట్ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షాలతో మాట్లాడిన తర్వాత రైతు భరోసాను ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాటే. అయితే ఖచ్చితంగా కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం రైతుల రుణమాఫీని చేస్తుంది. ఈ రోజు నుంచి అది ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి రైతులంతా చాలా సంతోషంగా ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణాన్ని ఒకేసారి రుణమాఫీ చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీఎం రేవంత్ రెడ్డికి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు. ఇటు గాంధీ భవన్ లో కూడా పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించారు. కేక్ కటింగ్ కూడా చేస్తున్నారు. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ సురేష్.